This is Shaheen. Welcome back to Learn Something More YouTube channel. Today we will discuss Andhra Pradesh State 8th class mathematics chapter number 2 linear equations in one variable exercise 2.2 lo 13th problem. A rational number is such that when you multiply it by 5 by 2. ఒక రేషనల్ నెంబర్ ఉందంటనన్నా ఆ రేషనల్ నెంబర్ని 5/2తో మల్టిప్లై చేయాలంట అండ్ యాడ్ 2/3 తర్వాత వచ్చిన రిజల్ట్ ఉంటుంది కదా దాన్ని 2/3తో యాడ్ చేయాలంట టు ద ప్రోడక్ట్. ఓకే, ఆ ప్రోడక్ట్ని 2/3తో యాడ్ చేయండి అంటున్నారు. అయితే అప్పుడు ఏమొస్తుందంట -7/12 అవుతుంది. దానికి ఈక్వల్ చేసుకోవాలి. అయితే ఆ నెంబర్ ఏది, ఆ రేషనల్ నెంబర్ ఏది నాకు తెలియదు కదా రేషనల్ నెంబర్ ఏదో. అందుకనేసి నేను ఏం చేస్తున్నాను, లెట్ ద రేషనల్ నెంబర్ బి ఎక్స్ అని తీసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఏ రేషనల్ నెంబర్ ఈజ్ సచ్ దట్ వెన్ యూ మల్టిప్లై ఇట్ బై 5/2 అండ్ యాడ్ 2/3 అంటే నేను డైరెక్ట్ రాస్తున్నానన్నా. అకార్డింగ్ టు ద ప్రాబ్లం రేషనల్ నెంబర్ని 5/2తో మల్టిప్లై చేసి వచ్చిన రిజల్ట్ని 2/3ని యాడ్ చేయాలంట. అది దేనికి ఈక్వల్ అంట, -7/12కి ఈక్వల్ అవుతుంది అని అంటున్నారు. ఓకే, ఎస్, సింప్లిఫై చేద్దాం. 5x/2 ప్లస్ 2/3 ఈక్వల్ టు -7/12. 2/3ని ట్రాన్స్పోజ్ చేద్దాం రైట్ సైడ్. Transposing 2/3 to RHS. 5x/2 ఈక్వల్ టు -7/12. ఇక్కడ ప్లస్ 2/3 ఉంది కాబట్టి రైట్ సైడ్ వస్తే -2/3 అవుతుంది. 5x/2 ఈక్వల్ టు ఎల్సిఎం, ఈ రెండు కూడా ఒకే నెంబర్తోనే వెళ్ళిపోతుంది, క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఏది గ్రేటెస్ట్ నెంబర్ ఉంటే అదే ఎల్సిఎం అవుతుంది. మీకు ఒకవేళ ఇలా ఫైండ్ అవుట్ చేసి రాకపోతే మీరు ఇలా వేసుకోవచ్చుమా, లేకపోతే డైరెక్ట్గా కూడా సింప్లిఫై చేసేయచ్చు. ఓకే, 3 1s 3 4s 12 క్యాన్సల్. 5x/2 ఈక్వల్ టు -7 -2 4s 8/12. 5x/2 మీరు డైరెక్ట్ ఇక్కడ ఇది రాయొచ్చు, లేకపోతే అర్థం కాకపోతే ఫ్రాక్షన్స్ వేసుకుని ఎల్సిఎంతో మల్టిప్లై చేసి క్యాన్సిల్ చేసేయచ్చు. -15/12 3తో క్యాన్సిల్ అవుతుంది. ఇది 3 4s 12 3 5s 15. 5x/2 ఈక్వల్ టు -5/4. 5/2 అనేది ఎక్స్ని మల్టిప్లై చేస్తుంది, రైట్ సైడ్ మీద రివర్స్ పడిపోతుంది. డివైడ్ చేస్తే రివర్స్ ఇంటూలో పెట్టుకోవచ్చు మనం. ట్రాన్స్పోజింగ్ 5/2 to RHS. X equal to -5/4 into 2/5. 5 cancel, 2 1s 2 2s. సో x ఈక్వల్ టు ఇక్కడ మైనస్ ఉంది మర్చిపోద్దండి, 1/2. ఇది మనకు కావాల్సిన రిక్వైర్డ్ రేషనల్ నెంబర్. Therefore the required rational number is -1/2. ఇది మా క్వశ్చన్ నెంబర్ 13 సొల్యూషన్. నెక్స్ట్ క్లాస్లో క్వశ్చన్ నెంబర్ 14 సొల్యూషన్ని డిస్కస్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ టు ఆల్ ఆఫ్ యూ.